హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. కష్టాన్ని ఒక్కటి నమ్ముకుంటే సరిపోదు, దానికి అదృష్టం కాసింతన్నా తోడవాలి, అప్పుడే మనం అనుకున్నది సాధ్యపడుతుంది కదా. సో జనరల్గా ఇలాంటి మాటలు సూపర్ స్టార్ రజనీకాంత్ గారే చెప్తూ ఉంటారు. కానీ ఇలాంటి ఫిలాసఫీ ఒక యంగ్ హీరో ఫాలో అవుతున్నాడు. విచిత్రంగా ఉంది కదా. సో ఉద్వేగం సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఇంతకీ ఎవరి గురించి చెప్తున్నాను అనే కదా మీ డౌట్. త్రిగుణ్ పేరు మాత్రం ఇంత ఉంది, మనిషి మాత్రం బాగున్నారు. మాట్లాడదాం. డైరెక్టర్ మహిపాల్ రెడ్డి గారు ఉన్నారు. టాక్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నమస్తే. నమస్తే అండి. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో నేను ఇంట్రో చెప్తున్నంతగా కెమెరా కొంచెం మీరు దగ్గర ఉన్నారు కదా, ఏదో ఆలోచిస్తున్నారు. ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాం. పేరు చెప్తాను అనుకున్నా, చెప్పలేను అనుకున్నాను. సో మొత్తానికి అంటే ఈ ఉద్వేగంతో వస్తున్నారు. ఇది వరకు అసిస్టెంట్గా వర్క్ చేశాను అన్నారు. జనరల్గా ఇప్పుడు ఎప్పటి నుంచో సీనియర్ ఎన్టీఆర్ గారి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కోర్ట్ కేసెస్, అంటే రీసెంట్గా వచ్చిన వ్యవస్థతో కూడా కోర్ట్ కేసెస్లో కొన్ని కేసెస్ వాదించడం ఇలాంటి కాన్సెప్ట్తో వస్తున్నాయి. సో వాటితో పోలిస్తే ఇందులో ఉద్వేగంలో ఏంటి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది, జానర్ ఫిల్మ్స్ అన్నిట్లోనూ కొన్ని సిమిలారిటీస్ ఉంటాయండి. సో కోర్ట్ రూమ్ డ్రామా అన్నప్పుడు అందులో కోర్టు ఉంటుంది, లాయర్లు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి యూజువల్గా. కానీ జరిగే కేసు, దాని వెనకున్న అండర్లయింగ్ కాన్సెప్ట్ ఇవి మారుతూ ఉంటాయి. సో ఈ సినిమాలో ముఖ్యంగా అంటే మీరు అన్నట్టు ఒకవేళ తెలుగు సినిమాని కౌంట్ చేస్తూ చెప్పాల్సి వస్తే ఇంత ఫుల్ లెంత్ కోర్ట్ రూమ్ డ్రామా లేదు. ఇందులో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద మూవీ కోర్టులోనే జరుగుతుంది. ఆర్గ్యుమెంట్స్, ఎగ్జామినేషన్స్ వీటి మీదనే బేస్ చేసుకొని స్టోరీ రన్ అవుతుంది అనమాట. అండ్ దాంతోపాటు కొన్ని కాంటెంపరీ కేసెస్, ఇప్పుడు కొన్ని బర్నింగ్ ఇష్యూని ఈ మూవీకి కథావస్తుగా తీసుకోవడం జరిగింది. సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఓకే. సో హాయ్ అండి, చాలా రోజుల తర్వాత మళ్ళీ హాయ్ చెప్పాలనిపించింది. సో మళ్ళీ చెప్పాను. ఇప్పటి వరకు మీరు తీసిన మూవీస్ అన్ని తెలుగు తమిళ్తో పోలిస్తే 25 సినిమాలు. సో ఇప్పుడు ఉన్న హీరోస్ కూడా ఇప్పుడు రీచ్ అవుతున్నారు ఆ నంబర్ని. సో ఏం చెప్తారు అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఏంటి త్రిగుణ్ గారిలో డిఫరెన్స్ అనేది? పేరే డిఫరెన్స్. నేను మనిషిని చాలా మారాను. అఫ్ కోర్స్ ఈ మార్పుకి కారణం కూడా నేను అడుగుతానండి మిమ్మల్ని. డెఫినెట్లీ. అంటే ఫస్ట్ ఏంటంటే అండి, కృతజ్ఞతలు తప్ప ఏం లేదు. అంటే బయట నుంచి నేను ఫస్ట్ ఒక ఆడియన్స్గా చూసినప్పుడు, నేను ఒక ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి రాలేదు, బయట ఆడియన్స్గా చూసినప్పుడు ఇది సాధ్యమా, అసలు ఇది జరుగుతుందా, అసలు ఇలా కళ కూడా ఇట్లాంటి ఒక కళ కనడానికి కూడా చిన్న భయం వేస్తుంది. ఇంత దూరం వచ్చానంటే పెద్ద కృతజ్ఞత ఆఫ్ కోర్స్ ఫర్ ది ఆడియన్స్. అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా నీ పని నువ్వు కరెక్ట్గా చేస్తూ ఉంటే, కొత్తగా ఆఫర్ చేస్తూ ఉంటే, ఇప్పుడు నా స్పేస్ ఏంటనేది నేను రికగ్నైజ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. కొంతమంది బాగా డాన్స్ చేస్తారు, కొంతమంది బాగా ఫ్యాంటసీ సినిమాలు తీస్తారు. సో ఎవరు చేయడానికి భయపడే సినిమాలన్నీ నా దగ్గరికి వచ్చాయన్నమాట. సో ఐ జస్ట్ పిక్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 24 కేసెస్ లాంటి సినిమా తీసుకోండి, చీకటి గదిలో, ఆర్ ఈవెన్ అ కొండ. సో ఐ స్టార్టెడ్ రియలైజింగ్ అది నా నీష్. అప్పుడు నాకు ఆల్మోస్ట్ ఒక కొత్త పర్స్పెక్టివ్ కనిపించింది. అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ TFI ఒక స్థాయిలో ఉంది. యూనో అది అందరికి. దాంట్లో నేను ఈ గోల్డెన్ పీరియడ్లో నేను కూడా ఒక హీరోగా నా సైడ్ నుంచి నేను హ్యావ్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్. మీరు చెప్పినట్టు చాలా సినిమాలు వచ్చాయి, చాలా కోర్ట్ రూమ్ డ్రామాలు వచ్చాయి. ఉద్వేగంలో ఏంటి అంటే ఇది మీరు ఒక నావలిష్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అండి. మనం ఇప్పుడు ఒక నవెల్ చదువుతూ ఉంటే, ఈ జాన్ గ్రీషమ్ నావెల్స్ అనే ఎక్కువ ఈ కోర్ట్ కేసెస్ మీద అవి ఉంటాయి. కోర్ట్ కేసెస్ మీద ఎందుకు సినిమాలు అంటే, యూజువలీ సినిమాలు మనం ఎంత ఎంటర్టైన్మెంట్ ఏది చెప్పినా లాస్ట్కి ఏదో ఒక విషయం వి టేక్ హోమ్ కదా. మన ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో కాదు, ప్రతి సినిమా మెసేజ్ ఓరియంటెడ్. ఇప్పుడు పుష్ప లాంటి ఒక కమర్షియల్ సినిమాలో కూడా ఎర్రచందనం అంటే ఇట్స్ అ ఫిల్మ్ అబౌట్ ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ కదా. మనకు అసలు ఆ విషయం కూడా మనకు ముందు తెలియదు, ఇట్లా ఒక విషయం జరుగుతుంది మన ప్రాంతాల్లో ఇలా జరుగుతున్నాయని. సో ఎవ్రీ ఫిల్మ్ ఇస్ కంటైనింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేకుండా సినిమా ఉండదు. కానీ ఇదేంటంటే కోర్ట్ రూమ్ డ్రామాస్ ఏంటంటే, మనం ఒక సమాజంగా ఎక్కడ ఉన్నాము. ఒకప్పుడు చూసారంటే క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు, అంటే ఉరి శిక్షలు కానీ అట్లాంటివి ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. ఎందుకు తగ్గిపోయాయి? దిస్ ఈజ్ అ సోషల్ కాన్షియస్నెస్. సొసైటీలో ఉన్నది సినిమాలోకి వస్తుంది. మాట్లాడుతుంటే మీరు ఫస్ట్ నాకు గుర్తొచ్చింది ఏంటంటే, జర్నలిజం చేశారు 2 years. 2 years కదా. అప్పటికి మానేసా.
అప్పటికి 1 ఇయర్కు చూస్తే హీరో అయిపోయారు. ఎందుకు అంటే ఎలా అయ్యారు అనేది? యాక్చువల్లీ అదొక యాక్సిడెంట్. నేను వైజాగ్లో ఇంటర్ ఫినిష్ చేసి చెన్నైలో కాలేజ్లో జర్నలిజం అండ్ మీడియా స్టడీస్ చేస్తున్నాను. మాకు థియేటర్ ఒక సబ్జెక్ట్ కింద ఉండేది, నాటకాలు వేయడం. నేను కొంచెం హిందీ తెలుగు అన్నీ మాట్లాడడం వల్ల బాగా పాపులర్ అయ్యి కొంచెం బయట కూడా నాటకాలు వేస్తుంటే ప్రకాష్ రాజ్ గారు నన్ను ఒక ప్లేలో చూశారనమాట. చూసి తమిళ్లో అప్పుడు ఆయన హ్యాపీ డేస్ రీమేక్ చేస్తున్నారు. కలిసి మాట్లాడేటప్పటికి నేను ఇంకా తెలుగు నేను చెప్పాను సార్ నేను పెరిగిన హైదరాబాద్ వైజాగ్, ఇప్పుడు కాలేజ్కి వచ్చాను, ఓకే అని ఆయన కంపెనీలో జాయిన్ అయ్యా. ఇనిషియలీ నాకేంటంటే అప్పుడు నేను అతడు సినిమా చూసి ఒక మంచి కెమెరామెన్ దగ్గర వర్క్ చేయాలి, ఫోటోగ్రఫీ నేర్చుకోవాలని ఉండేది. కోఇన్సిడెంట్లీ అతడు కెమెరామెన్ కేవి గుహన్ గారు అక్కడ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. సో ఆయన దగ్గర ఎలాగైనా జాయిన్ అవుదామని వెళ్తే ఆయన నన్ను హీరో చేశాడు, నా లాస్ట్ అసిస్టెంట్ని హీరో చేశారు అనమాట. అండ్ ఇంకా అక్కడి నుంచి ఇది 25వ సినిమాకి మీ ముందు వచ్చి కూర్చున్నాను. సో మన తమిళ్లో హ్యాపీ డేస్ మీరు చేశారు. సో ఇక్కడ తెలుగులో హ్యాపీ డేస్ కూడా మీరు చేయాల్సింది, ఎలా మిస్ అయ్యారు? నేను అప్పటికి నేను ఇంకా సినిమాల్లోకి రాలేదు, అంతకన్నా ముందే వచ్చింది. నేను ఇంకా అప్పుడు కాలేజ్లో ఉన్నాను. ఇక్కడ తెలుగులో ఒక హ్యాపీ డేస్ జరుగుతుంది, దానికి ఆడిషన్ చేయాలని కూడా నాకు తెలియదు. ఇట్ జస్ట్ హ్యాపెండ్ బై యాక్సిడెంట్. అక్కడ తమిళ సినిమా చేస్తుండగా కథా సినిమా రావడం జరిగింది. దాంట్లో ప్రకాష్ రాజ్ గారికి ఒక పాత్ర వచ్చింది, చాలా మంచి సినిమా. ఈ రోజు వరకు ఇట్స్ కన్సిడర్డ్ అ క్లాసిక్. అదృష్టమేనండి, మీరు చెప్పారుగా కొంచెం మీరు చెప్పే ఫిలాసఫీ అక్కడ ఇంట్రోలో వాడాను నేను. కొంచెం అదృష్టం ఉండాలి. ఫేట్ నమ్ముతారండి? డెఫినెట్గా నమ్ముతాను. అంటే కానీ ఫేట్ నమ్ముతాను, మన చేతిలో లేని ఫేట్ నమ్మను. అర్థం కాకుండా అర్థమైంది. నిజం అదే. అంటే ఇప్పుడు నా విధి ఇంతే అని నమ్ముకునేవాడు ఒకలా బతుకుతాడు. విధి ఇలా ఉంది, దీన్ని మార్చడానికి, దీన్ని సరిదిద్దడానికి కానీ, దీన్ని ఇలా తీసుకెళ్ళడానికి కానీ, మార్చడానికి కానీ నేను ఒక ప్రయత్నం చేస్తాను. బికాస్ మనిషి ప్రయత్నం కన్నా పెద్ద విషయం ఏది ఉండదు. ఫేట్ని మ్యానిపులేట్ చేయొచ్చు అని నమ్ముతాడు. మ్యానిపులేట్ అయితే చేయలేం, అటెంప్ట్ అయితే చేయొచ్చు. సో జనరల్గా పేరు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఈ 3 పేర్లు ఉంటాయి. ఇప్పుడు మీ పేరు త్రిగుణ్, అదిత్, అరుణ్. అంటే ఎలా పిలవాలి మిమ్మల్ని? మీరు ఎలా పిలిచినా నేను పలుకుతా. ఎలా? మీరు నారాయణ అన్న, వెంకటేశ్వర అన్న, బాలాజీ అన్న ఆయన పలుకుతాడు కదా, అలాగే నేను కూడా మీరు ఏది పిలిచినా పలుకుతా. ఐ మీన్ జోక్స్ అసైడ్, చాలా రోజులుగా ఒక లవర్ బాయ్ చెప్పాను. కాలేజ్లోనే చాలా ఎర్లీగా స్టార్ట్ చేశాను, చాలా ఏళ్ళుగా లవర్ బాయ్గానే వస్తూ ఉన్నాను. అప్పుడు నాకు ఒక చిన్న సాచురేషన్ పాయింట్ వచ్చింది. అప్పుడు రామ్ గోపాల్ గారు కలవడం జరిగింది. ఆయన నాకు ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చెప్పారు. ఆయన ఇప్పుడు మన లేట్ ఉదయ్ కిరణ్ గారు కానివ్వండి, తరుణ్ అన్న కానివ్వండి, సో మెనీ అదర్ యాక్టర్స్ హువర్, రాజా గారు వాజ్ అన్ యాక్టర్, ఆల్ దీస్ బాగా రొమాంటిక్ ఫిల్మ్స్ చేసి వాళ్ళు ఆ ట్రాన్సిషన్ చేయలేకపోతారు. సో కొండ టైంకి ఆ ట్రాన్సిషన్ తీసుకొద్దాం, సో కంప్లీట్ ఐడెంటిటీ చేంజ్ చేద్దాం, ఒక కొత్త యాక్టర్గా రాని నేను, లెట్ మీ స్టార్ట్ న్యూ. అంటే నాకు అడ్వాంటేజ్ ఏంటంటే వెనకాల ఏం పెద్ద ఇంటి పేరు లేవు కదా, సో సూపర్ స్టార్స్ అయ్యారు. సో ఆ ఛాన్స్, అదృష్టం గురించి మళ్ళీ చెప్పాలంటే ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అని. ధైర్యవంతులకి మాత్రమే అదృష్టం తరలొస్తుందని, సో ధైర్యం చేసి చేద్దామని. ఓకే. సో ఇప్పటివరకు అంటే మిమ్మల్ని చాక్లెట్ బాయ్ అనుకుంటూ ఉన్నారు, మీలో అనుకుంటూ ఉన్నారు. లేదండి, మోస్ట్ ఆఫ్ మై ఫ్యాన్స్ కానీ నేను చేసిన సినిమాలు కానీ ఆ డైరెక్షన్లోనే వెళ్ళాయి. మా టైప్ కాస్ట్ అని ఒకటి చెప్తాం కదా మన ఇండస్ట్రీలో. ఇప్పుడు రమేష్ అని ఒక పెద్ద నటుడు, ఒక సినిమాలో తాగుబోతు క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు కాబట్టి దాన్ని తాగుబోతు రమేష్ చేశారు. సో అదొక వరం, ఒక శాపం. వీల్ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. కానీ L7 చూసిన తర్వాత అంటే ఇప్పుడు వస్తున్న మూవీస్ ఓకే అప్పుడే తీశారు కదా, అప్పుడు అయ్యింది కదా, ఇందులో కాన్సెప్ట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉండింది. అక్కడ చూసే వరకు ఏంటి అసలు తినేనా ఒక ఫీల్ ఉంటుంది కదా ఆడియన్స్కి, ఆ ఫీల్ అనేది సడన్గా చేంజ్ అయిపోయింది. అదే కాకుండా మిమ్మల్ని జూనియర్ రామ్ అంటూ ఉంటారు, అలా జూనియర్ రామ్ పోతినేని గారు అనుకోని మీతో ఫొటోస్ దిగారు ఎవరైనా? చాలా సార్లు తెలుసుకున్నారా? చాలాసార్లు దిగారు. నాకు తెలుసు వాళ్ళు రామనుకుని దిగా, నేను ఆ టైం ముందు చెప్పేవాడిని. ఈ మధ్య అయితే ఫొటోస్ మైండ్ చేసేది. అంటే నా యూనిట్లో వర్క్ చేసే కొన్ని హిందీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇప్పుడు నాది కూడా హిందీ డబ్బింగ్ యూట్యూబ్లో రావడం, అదర్ శాటిలైట్ ఛానల్స్లో రావడం, అండ్ రామ్ గారిది కూడా వస్తుంది కదా. సో దే యూజువలీ గెట్ మిస్టేకన్ అనమాట. సార్ మీ సినిమా చూసాను నేను కాదు. ఏమనిపిస్తుంది ఆ టైంలో? అంటే
ప్రపంచంలో 7 ఒకేలా ఉంటారని చెప్తారు కదా, 7 ఒకేలా ఉంటారు. అది ఇద్దరు ఒకే ఊర్లో ఉండడం, ఒకే ఇండస్ట్రీలో హీరోలుగా ఉండడం, ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీకి అదృష్టమే కదా. కరెక్టే అన్న పాయింట్ అయితే కరెక్టే. అదృష్టమే కదా. ఎదురుపడ్డారు ఎప్పుడైనా చాలా రాకపోతే గారు బాగా మీరు తెలుసు, ఆయన ఇది మాట్లాడుకోవడం కానీ అట్లా? నేను ఒకసారి ఆయనతో జిమ్లో కలిసినప్పుడు చిన్న జోక్ చేశారనమాట. ఏ జోక్ అన్న అండి? మీరు ఏమైనా బిజీగా ఉంటే షూటింగ్లో చెప్పండి. ఎందుకు కదా, నేను వెళ్తాను మీ బదులు. అండ్ హీఈస్ లవ్లీ పర్సన్, వెరీ వెరీ నైస్ హ్యూమన్, వెరీ హార్డ్ వర్కింగ్. ఎప్పుడు చూసినా ఆయన ఏదో ఒక బాడీ ట్రాన్స్ఫర్మేషన్లో హీఈస్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అండ్ యా, సో ఆ కంఫర్ట్ లెవెల్ ఉండింది ఎప్పుడైనా. ఓకే, జనరల్గా మనం ఏదైనా స్టోరీ రాస్తున్నప్పుడు, డైరెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు స్క్రిప్ట్లో అంటే షూటింగ్ స్టేజ్కి వెళ్ళే వరకు చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అలా ఏమైనా స్క్రిప్ట్లో చేంజ్ చేసుకున్నారా? చేంజెస్ అయ్యాయా? చేసుకుంటూనే ఉన్నామండి. చేసుకుంటూనే ఉన్నాం. ఇది 9వ వర్షన్ షూట్ చేసింది యాక్చువల్గా. నాకు చెప్పింది 4వ వర్షన్, 4th వర్షన్ చెప్పారు అనుకోండి. ఓకే, కానీ షూట్ చేసేటప్పటికి 9th వర్షన్ స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు. సో స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని పట్టుకొని తిరుగుతూ మళ్ళీ మార్పులు చేసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి అది 4th వర్షన్. అక్కడ నుంచి మళ్ళీ షూటింగ్కి వెళ్ళేటప్పటికి అది 9th వర్షన్. ఇప్పుడు మళ్ళీ 10th వర్షన్ ఉంది. షూటింగ్ అయిపోయిన తర్వాత 10th వర్షన్ ఉంది. మీరు అంటే అడగలేదా ఏంటి నాకు చెప్పింది 4 కదా, మీరు 9 చేసేస్తున్నారు? అంటే అంత మేజర్ చేంజెస్ ఏమి ఉండవు, కొన్ని స్ట్రాటజిక్ చేంజెస్ అంతే. ఓకే, ఉండాలండి. యూజువలీ ప్రతి సినిమాలోనూ ఆ ఇంప్రూవైజేషన్ జరుగుతూనే ఉంటుంది. సో ఇలా జరిగినప్పుడు ఒక చిన్న ఇష్యూ కూడా అయింది. ఇలా లొకేషన్లో అప్పుడప్పుడు చేంజెస్ చేస్తూ ఉంటే మెగాస్టార్ చిరంజీవి గారే అన్నారు. అన్నప్పుడు తర్వాత కొంతమంది అలా రాయడం మానేశారు చాలా వరకు అని చెప్పేసి అప్పుడు ఇష్యూ నడిచింది. అవునవును, అంటే అది దానికి అంటే తేడా ఏంటంటే వెరీ మైనర్ చేంజెస్ అంతే. ఆ మాట ఇలాగా, ఈ మాట అలాగా, ఇంతకంటే ఎక్కువ చేంజెస్ ఉండవు. షూటింగ్కి వెళ్ళేటప్పటికి మేజర్ చేంజెస్ అని చేసేసుకొని ద ఇంపార్టెంట్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయి ఉంటుంది అది. అంటే నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక ప్రాసెస్ ఉంటుంది. కొంతమంది ఉన్నదాన్ని అలా తీయాలనుకుంటారు, కొంతమంది ఇంప్రూవ్ చేయాలనుకుంటారు. అల్టిమేట్లీ ఏ ప్రాసెస్ వర్క్ అవుతుందో సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మనం చెప్పలేము. సో ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ యూజువల్లీ ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా డైరెక్ట్ని వదిలేస్తే బెటర్. యూనో ఐ రియలైజ్, ఎందుకంటే అది డెఫినెట్గా బెటర్ అవ్వచ్చు, రాకపోవచ్చు. మనం రిజల్ట్ని అయితే ప్రిడిక్ట్ చేయలేము. ఏదో ఒక బిలీవబిలిటీ మీద వెళ్తాం. అండ్ యూజువల్లీ సీనియర్ ఆర్టిస్ట్ వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల దే హ్యావ్ సో మెనీ అదర్ వాళ్ళకి పారామీటర్స్ ఉంటాయి, కరెక్ట్. అండ్ అక్కడ డబ్బులు కూడా చాలా ఎక్కువ, రిస్క్ ఇస్ మచ్ మోర్. సో పారామీటర్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. నా అడ్వాంటేజ్ ఏంటంటే నేను చేసే సైజులో కానీ బడ్జెట్లో ఎక్స్పెరిమెంట్ లేవు, సబ్జెక్ట్లోనే ఎక్స్పెరిమెంట్లో ఉన్నాయి. సో జనరల్గా ఇక్కడ వస్తూ ఉంటాయి. సో సబ్జెక్ట్లో ఇప్పుడు హిట్ సినిమా అంటే ఏంటి, రూపాయి పెట్టి తీస్తే రూపాయి పావలా చేస్తే అది హిట్ సినిమా, ఇట్స్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్ కదండి. ఇప్పుడు అలాగే చూస్తున్నారు. సో రూపాయిలో ఏమైనా తీయచ్చు అనేది నా కాన్సెప్ట్. సో ఐ రియలీ వాంట్ టు గివ్ ఫ్రీడమ్ టు అ ఫిల్మ్ మేకర్ టు అప్పుడే కొత్త ఐడియాలు వస్తాయి. మనం వేరే లాంగ్వేజ్, మలయాళం సినిమాలు కానీ కొరియన్ సినిమాలు అన్నీ చూడడం మొదలుపెట్టాం. నేను WWW అని ఒక సినిమా చేశాను. మొత్తం సినిమా అదొక ప్లాట్ఫామ్ మీద ఉంది. ఇట్స్ ఆన్ అ ప్లాట్ఫామ్, అది ఇట్స్ అన్ OTT రిలీజ్. మేము థియేటర్లో రిలీజ్ చేయడానికి మాకు కుదరలేదు, ఆ సినిమా కోవిడ్ టైంలో వచ్చింది. అండ్ లక్కీలీ OTT అప్పుడు ఉండడం వల్ల సినిమా వాళ్ళు తీసుకున్నారు, ప్రొడ్యూసర్స్ ప్రాఫిట్ అయ్యారు. సినిమా మొత్తం సినిమా ఒక వెబ్ క్యామ్ పర్స్పెక్టివ్ నుంచే ఉంటుంది. వెబ్ క్యామ్లో చూస్తే ఎలా ఉంటుందో మొత్తం సినిమా ఆ పర్స్పెక్టివ్లోనే ఉంటుంది అనమాట. అలాంటి ఫిల్మ్స్ సేమ్ టైంలో హాలీవుడ్లో వచ్చింది, మలయాళంలో సియు సూనన్ వచ్చింది. సో తెలుగులో కూడా అట్లాంటి ఒక జానర్ ఎస్టాబ్లిష్ చేసాం. 3-4 years అవుతుందండి. ఎస్, ఒక 3-4 years. ఇప్పుడు ఈవెన్ విత్ దిస్ నా అంతకు నేను ఏం చేస్తున్నాను, యూనో హౌ ఆర్ వీ డిఫరెంట్ బట్ స్టిల్ మ్యాచింగ్ టు అన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. దట్ ఈస్ ది ఎక్స్పెరిమెంట్. జనరల్గా ఇప్పుడు ఏదైనా స్టోరీ మన దగ్గరకు వచ్చినప్పుడు, నరేషన్ డైరెక్టర్ వచ్చినప్పుడు జనరల్గా స్టోరీ కానీ డైరెక్టర్ని కానీ చూస్తూ ఉంటారు. రెండిట్లో ఏది నచ్చకపోయినా చేయము అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మీరు పర్ఫెక్ట్గా ఏది చూస్తారు? నేను స్టోరీ తక్కువ, డైరెక్టర్ ఎక్కువ చూస్తాను. అంటే ఒక మంచి డైరెక్టర్ యావరేజ్ స్టోరీని కూడా బాగా తీయగలుగుతారు. ఓకే, ఒక సరిగా తీయలేని పర్సన్ ఒక మంచి స్టోరీని కూడా తీయలేకపోవచ్చు. సో నేను డైరెక్టర్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తాను. బికాజ్ ఇట్స్ ఉత్తి రైటింగ్ అయితే అది నవల్కి ఓకే, ఒక గ్రేట్ స్క్రిప్ట్ రాసామంటే అది నవల్కి ఓకే.
ఆ జడ్జ్మెంట్లోనే సినిమాలు సక్సెస్ ఫెయిలియర్లు ఉంటాయి కదా. మీరు అడిగిన చాలా పెద్ద విషయం, ఇంకా ఎవరు పెద్దగా క్రాక్ చేయలేదు. అయ్యో అది తెలిసిపోతే ఇంక అందరూ హిట్లు ఇచ్చేస్తారు కదా సార్. Yeah, correct. చూడంగానే ఏది వర్క్ అవుతుందో ఈ తెలిసి మధ్యన ఒక ఫేమస్ ప్రొడ్యూసర్ ఒక ఆయన, ఇట్ ఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. పేరు చెప్పండి నో అది చెప్పకూడదేమో. చెప్పొచ్చు కదండి, ఆయన ఒక పర్వాలేదు, మాట నువ్వు cut అన్నారు, చేసుకుంటాం. బాగా 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 రాసిన వాళ్ళు లేదా రాయగలిగిన వాళ్ళు ఇక బాగా తీయకపోవడం అనేది ఉండకపోవచ్చు అని. Okay. దట్ ఈస్ హిస్ పర్స్పెక్టివ్. ఓకే సో నేను చూశాను సార్, బాగా రాసి విన్న కథలు తీసేటప్పటికి వర్కౌట్ కాకుండా పోవడం కూడా ఎగ్జాక్ట్లీ ఉన్నాయి. నరేషన్ ఎక్సలెంట్ ఉంటది. సో అంటే కామెంట్ చేయట్లేదు, నరేషన్ ఎక్సలెంట్ ఉంటుంది అక్కడ, ఎవరైనా ఓకే చెప్పాలి. Okay, okay, సో సెట్స్ మీదకి వెళ్ళిన తర్వాత థియేటర్కి వచ్చిన తర్వాత అది కదా చెప్పింది, ఆ కన్ఫ్యూజ్ ప్రతి ఒక్క హీరోలో ఉన్నాయి కొంతమంది కాదండి, heroes లో. ఇప్పుడు నరేట్ చేయడానికి ఒకళ్ళే నరేట్ చేస్తారు. అవును. ఇట్స్ 1-on-1. అవును. సినిమా అన్నప్పుడు 24 క్రాఫ్ట్స్ వస్తాయి. ఆ 24 క్రాఫ్ట్స్ వాళ్ళ పని సరిగా చేయాలి. దానికి ఒక కరెక్ట్ రిలీజ్ డేట్ పడాలి. దానికి ఆ టైంలో జనాలకి వరదలు లేకుండా వాళ్ళు సినిమా వచ్చి చూసే మైండ్ సెట్, సో టూ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. సో అన్నీ కరెక్ట్గా రావాలని దండమే పెట్టుకుంటాం. మీకు భక్తి ఎక్కువ, భక్తి ఎక్కువ నాకు అనిపించింది. బికాజ్ మన మీద అంటే భక్తి కన్నా అన్నీ మన కంట్రోల్లో ఉండదన్న విషయం నేను నమ్ముతాను. మనం యూజువలీ మనం చాలా పెద్దగా తీసుకుంటాం. ఐ థింక్ వీ షుడ్ నాట్ టేక్ అవర్ సెల్స్ టూ సీరియస్లీ. మనం ఈ పెద్ద అండంలో చాలా చిన్న పార్ట్, వీ డోంట్ హ్యావ్ టూ మచ్ కంట్రోల్. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఉద్వేగం స్టోరీ వచ్చినప్పుడు జనరల్ గా డైరెక్టర్ ని పక్కన పెట్టండి, యాక్చువల్లీ పక్కనే ఉన్నారు కదా, పక్కనే పెట్టామని చెప్పండి. పక్కనే పెట్టారు. సో ఏమంతా అట్రాక్ట్ చేసింది మీకు, అంటే ఏ పాయింట్ దగ్గర మీరు స్టిక్ ఆన్ అయిపోయారు? అంటే ఇప్పుడు ఫస్ట్ నేను ఈ స్క్రిప్ట్ చదివాను. ఓకే, పెద్ద ఆయన ఒక చిన్న లైన్ ఇచ్చారు, స్క్రిప్ట్ ఉండింది కాబట్టి చదివాను. నాకు చదివినప్పుడు ఏమనిపించింది అంటే, ఇప్పుడు ప్యూరెస్ట్ పర్ఫార్మెన్స్ నాకు తెలుసు, ఇది నాకు ఒక 24th 25th ఫిల్మ్గా రాబోతుంది. ఐ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ సంథింగ్ స్పెషల్. నా ప్లస్ పాయింట్ ఏంటని చూస్తే, నేను యూజువల్లీ ఒక యాక్టర్ బాగా డాన్స్ చేస్తారు, ఒకరు బాగా స్టైలిష్గా ఉంటారు, ఒకరు 6 ప్యాక్ ఉంటుంది. నాకు రెగ్యులర్గా నాకు వచ్చే కాంప్లిమెంట్స్ కానీ అసలు బాగా పర్ఫామ్ ఏది ఇచ్చినా బాగా పర్ఫామ్ చేస్తాను. సో పర్ఫార్మెన్స్గా బాగా కష్టమైన సినిమా, ఎందుకంటే ఒక ఆల్మోస్ట్ ఒక 50 to 60% ఒక కన్ఫైన్డ్ స్పేస్, ఒక కోర్ట్ రూమ్ సెట్లో జరుగుతుంది. మాటలు ఎక్కువగా ఉన్నాయి. సో మాటలు ఇంట్రెస్టింగ్గా పర్ఫామ్ చేయాలి. అండ్ దాంట్లో ఆయన ఒక చిన్న యాక్సెంట్, ఒక నార్త్ అనంతపూర్ లాంటి ఒక యాక్సెంట్ యాడ్ చేశారు దానికి ఒక టెక్స్చర్ ఇవ్వడానికి. అండ్ పక్కన శ్రీకాంత్ అయ్యంగార్ గారు, పర్చూరి గారు, సురేష్ గారు లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నప్పుడు కరెక్ట్గా యాక్ట్ చేస్తే కానీ అది వర్క్ అవ్వదు అన్న ఒక స్క్రిప్ట్. సో ఐ న్యూ దట్ ద రిస్క్ వాజ్ ఆన్ మీ. అది నన్ను డెఫినెట్గా చెయ్యాలి, ఈ ఛాలెంజ్ అయితే మనం మీరు వాదిస్తున్నంత సేపు కూడా మిమ్మల్ని చూస్తున్నాం, మీరు ఏం చెప్తున్నారో వినరు కొంతమంది ఆడియన్స్. సో అది పక్కన పెట్టేస్తే జనరల్గా సినిమా సెట్స్ మీదకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటూ ఉంటుంది. సో ఈ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద సముద్రం. ఈ ఇండస్ట్రీలో ఈదగలనా అన్న సిచ్యువేషన్ ఎప్పుడన్నా మీకు వచ్చిందా? ఈదగలనా కాదు, మునిగిపోకుండా ఉంటే చాలు అనే సిచ్యువేషన్ కూడా చాలా వచ్చాయి. ఓకే, ఈజీ కాదండి. అంటే ఇప్పుడు నాకనే కాదు, ఈవెన్ ఇఫ్ సినిమా ఇస్ నాట్ ఈజీ, మనం అనుకున్నంత ఈజీ విషయం కాదు. అందరికీ మీరు ఎంత బ్యాకింగ్ ఉన్నా లేకపోయినా అందరికీ ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్ టు డూ. మేము ఒక సంవత్సరంన్నర ఎఫర్ట్ ఒక ఫ్రైడేలో తేలిపోతుంది ఇట అట అని. సో డెఫినెట్లీ మీకు కనిపించేది గోరంతా, కనిపించేది కొండంత ఉంది. ఎస్, యాక్చువల్లీ పుట్టింది తమిళనాడులో, సో పెరిగింది ఇక్కడ పెరిగి తర్వాత మీ సినిమా థియేటర్లో వచ్చినప్పుడు ముఠా మేస్త్రి మీరు చూసినప్పుడు విని లేసేవాళ్ళు కదా. సో అక్కడ ఆ టైంలో మీరు హీరో అయ్యి మీ మూవీ థియేటర్లో వచ్చినప్పుడు ఫీలింగ్ అంటే నేను చెప్పేది, మేము ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉండేవాళ్ళం కరెక్ట్గా. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉంటున్నాను, ఫిల్మ్ నగర్లో సినిమాల పక్కన. అటు నుంచి వచ్చేసాం, చాలా ఏళ్ళు అయింది అటు నుంచి వచ్చి. సో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉండేవాళ్ళం. మెదురుగుండ సప్తగిరి థియేటరు, వెనకాల ఓడియన్, సో మెనీ థియేటర్స్ వేర్ దేర్. సో నా బాల్కనీ నేను పొద్దున్న లేస్తే వినేది, యూనో మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చి పడుకుని లేస్తే అప్పుడే మ్యాట్నీ షో ముఠా మేస్త్రి స్టార్ట్ అవుద్ది అనమాట. సో దట్ వాజ్ హౌ వీ గ్రో అప్. ఎప్పటికైతే అనుకోలే నా సినిమా అదే థియేటర్లో ఆడుతుంది, నేను వెళ్ళి చూస్తాను అని అయితే అనుకోలేదు. లైక్ ఐ సెడ్, ఇట్స్ అ బ్లెస్సింగ్.
ఓకే, మొత్తానికి ఉద్వేగం Mm. ఇప్పుడు ఓటీటీస్ వచ్చిన తర్వాత సినిమాలు అనేది రివ్యూ చూసి మౌత్ టాక్, Correct. సో ఇది కలెక్షన్ సినిమా హిట్టా పట్టా Flop, పక్కన పెడితే Mm. ఎంత వచ్చింది దాన్ని బట్టి హిట్ అనేది డిసైడ్ చేస్తూ ఉన్నారు. Mm. ఈ పర్టికులర్ టైంలో ఆడియన్స్ మైండ్ సెట్ కూడా క్రైమ్, థ్రిల్లర్, హారర్ ఇవన్నీ మిక్స్డ్, మీరు అన్నట్టు కొరియన్ చాలా అలవాటైపోయాయి మైండ్ Correct, సెట్. correct. ఏం చెప్తారు ఉద్వేగాన్ని చూడాలి అంటే జనాలకి ఏం చెప్తారు ఎలిమెంట్స్ పరంగా? ఒక బిఫోర్ ఉద్వేగం ఒక చిన్న విషయం చెప్తానండి. ఇప్పుడు ప్రతిదానికి కొలత కలెక్షనే అయిపోయింది. ఎగ్జాక్ట్లీ, అవును. ఇప్పుడంటే ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్తే పెళ్లిలో కట్నం ఎంత ఇచ్చారు అన్నది కాదు పాయింట్, జంట ఎలా ఉంది, కలిసి ఉంటారా అన్నది విషయం. అవును. భోజనం ఎలా పెట్టారు ఏంటి, బట్ కట్నం ఎంత ఇచ్చారు కాదు కదా మెయిన్ పాయింట్. సో ఫిల్మ్స్ ఇదొక కళ, డెఫినెట్గా డబ్బులు రావాలి, ప్రొడ్యూసర్ మళ్ళీ తీయగలగాలి, బట్ దట్ ఈస్ నాట్ ది ఓన్లీ పాయింట్. వేరే వేరే కథలు కూడా చెప్పాలి. ఒకటే కథని మళ్ళీ మళ్ళీ మనం థియేటర్కి వెళ్తాం, చూస్తాం, మనమే తిట్టుకుంటాం, మళ్ళీ ఇంకొక సినిమా వస్తే మనం చూడడానికి ఆలోచిస్తాం. అవును. సో అంత హిపోక్రిటికల్గా కాకుండా ఇప్పుడు ఆడియన్స్ బాగా వైడ్ స్ప్రెడ్ అయ్యారు. దే వాంట్ టు, ఇప్పుడు చూసారంటే బాగా ఆడిన జవాన్ అంత ఆడిన సినిమా అంటే స్త్రీ 2, దాంట్లో ఆల్మోస్ట్ ఒక చిన్న పోర్షన్ 10% కూడా లేని బడ్జెట్లో తీసిన సినిమా ఆ కలెక్షన్ చేస్తుంది కదా. సో సో జనరల్ మైండ్ సెట్ కూడా చాలా మారింది. ఏ సినిమా ఎక్కడ నచ్చుతుంది ఎలా అని వీ నెవర్ నో, వీ కెన్ ఓన్లీ డూ అవర్ బెస్ట్. సో ఉద్వేగం నా 25వ సినిమా. ఇంత దూరం వచ్చినందుకు నా ఒక చిన్న టోకెన్, ఒక మంచి సినిమా ఒకటి చేయాలి అని డెఫినెట్గా నచ్చుతుంది. సో అందుకోసం వెళ్ళి ఉద్వేగం చూడాలనుకుంటున్నా థియేటర్. వన్ లాస్ట్ క్వశ్చన్, ఇప్పటివరకు మీరు అన్ని టచ్ చేశారు ఎమ్మి మూవీస్లో, ఏ జోనర్లో తీయాలని ఏమన్నా మీకు? నాకుందండి. నాకు యాక్చువల్లీ నాకు ఒక జానర్ నేను కొద్ది రోజుల నుంచి ఐఎమ్ ట్రయింగ్ టు వర్క్ ఆన్ ఇట్. ఒక లాస్ట్ 1-2 years నుంచే కరెక్ట్గా దాన్ని కంటైన్డ్ థ్రిల్లర్ అంటారు. ఓకే. అంటే ఫోన్ బూత్ అని ఒక సినిమా ఉంది. సినిమా మొత్తం ఆ ఫోన్ బూత్ చుట్టూనే జరుగుతుంది. ఒకటే చోట అసలు 1.5 hours 2 hours ఆపకుండా తీసుకెళ్తాడు సినిమా. ఇట్స్ వెరీ టఫ్ ఫిల్మ్ టు మేక్. తీయడం చాలా కష్టం. తీయడం చాలా కష్టం. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో వాటిలో వస్తున్నాయి అన్నమాట, ఈ బ్లేర్ విచ్. సో అట్లాంటిది ఒకటి చేయాలి అన్నది ఒక ఐఎమ్ స్టిల్ వర్కింగ్. దొరికినప్పుడు డెఫినెట్గా చేస్తాం. సో మొత్తానికి ఉద్వేగం మంచి సక్సెస్ కావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద సక్సెస్. ఇది వాళ్ళ ఉద్వేగం మూవీ టీమ్ తో చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.